తాను డెలివరీ కోసం పుట్టింటికి వెళితే తన భర్త మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేసి ఇంట్లో నుంచి పారిపోయాడని భార్య సూరం పావని ఆరోపించింది. ఈ మేరకు ఆమె నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ తన భర్త ఆత్మకూరు సచివాలయంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపింది. అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తతో పాటు అత్త, బామ్మర్దులు కూడా చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే ఏఎస్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని, తన భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పావని వేడుకుంటోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. 30 సవర్ల బంగారం 10 లక్షల డబ్బులు అని ఇచ్చామండి. బాగానే ఇచ్చాము. మాది దోవగుంట. నన్ను వింజమూరు వీఆర్ఓకి ఇచ్చి పెళ్లి చేశారు. వీఆర్ఓ లక్ష్మణ్, వీరదెమ్మ లక్ష్మణ్కి నన్ను వివాహం చేశారు. ఫిబ్రవరి 12, 2025 నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను మ్యారేజ్ చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 9 monthsకి వేరే పోల్ లలిత అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 3 monthsకి నేను డెలివరీ అయ్యి ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే 3 months బేబీ అప్పుడు వదిలేసి అమ్మాయిని తీసుకుని వేరే అమ్మాయిని పోల్ లలిత అనే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. 4 monthsకి వచ్చి మా నాన్న కాలు పట్టుకొని భర్తల సమక్షంలో ఒప్పుకొని నేను ఈ అమ్మాయితోనే కాపురం చేస్తానని చెప్పాడు. అని మళ్ళీ 1 month తర్వాత ఆ అమ్మాయితోనే వేరే పోల్ లలిత అనే అమ్మాయితోనే వెళ్ళిపోయాడు. మాకు న్యాయం జరగాలి, అదే నేను కోరుకుండేది. నా పేరు సూరం ఆంజనేయులు రెడ్డి, దోబగుంట. 12/2/2025లో మా అమ్మాయిని ఇంజమూరుకు సంబంధించిన వీరదెమ్మ లక్ష్మణ్ అతనికి ఇచ్చి పెళ్లి చేశాము. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. మా అమ్మాయి డెలివరీకి మేము చెన్నైకి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన టైంలో నందికొండకు చెందిన పోలు లలిత అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిండు. అప్పుడు గతంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాము. ఆ తర్వాత ఒక 4 నెలలకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అతను నా కాళ్ళు పట్టుకొని నన్ను బ్రతినాడి నేను మీ అమ్మాయితో సంసారం చేస్తానని చెప్పాడు. సరేలే సంసారం చేసుకుంటారులే బాగానే ఉంటారులే అని చెప్పి మేము ఒక హామీ పత్రం రాపించుకొని వదిలేసాము. ఒక 20 రోజులు అలాగే బాగానే ఉన్నాడు. 20 రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మాయి టార్చర్ పెట్టి కొట్టడం తిట్టడం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. అతను అక్రమంగా 2వ వివాహం చేసుకున్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఆ ప్రూఫ్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ దగ్గర, పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారి దగ్గర చాలాసార్లు ఫిర్యాదు చేశాము. అయినా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంతవరకు సస్పెండ్ చేయకపోగా ఆయన్ని మళ్ళీ గ్రేడ్ 1గా వీఆర్ఓ గ్రేడ్ 1గా ప్రమోషన్ ఇచ్చారు. ఇది ఎలా జరిగింది? అది అధికారులు తెలియకుండానే జరిగిందా? మాకు న్యాయం జరగాలి. అతను సస్పెండ్ చేయలేదు, మాకు ఏ విధంగా కూడా తీసుకొని వచ్చి మాకు అతను అప్పచెప్పలేదు. మీరు ఎన్నిసార్లు ఏం చేసినా కానీ దానికి తగిన న్యాయం చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం మోసం చేసినప్పుడు అతన్ని మేము చర్య తీసుకోవాలి కదా, ఎందుకు చర్య తీసుకోలేదు? డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.